వరంగల్ గ్రామ నల్గొండ జిల్లా పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాకేష్ రెడ్డి గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు మునుగోడులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు వెంకయ్యనాయుడు గారు. ఈ కార్యక్రమ ముఖ్య అతిథి పెద్దలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు సందీప్ రెడ్డి గారు, మాజీ రాజ్యసభ సభ్యులు బడు లింగయ్య గారు, మాజీ శాసన మండలి సభ్యులు ఉద్యమ సహచరులు మిత్రులు కర్నె ప్రభాకర్ గారు, మాజీ శాసనసభ్యులు మిత్రులు కిషోర్ కుమార్ గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు జాతనగర్ అంజయ్య గారు, మిత్రుడు ఉద్యమ సహచరుడు మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గారు, పెద్దలు బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కామ మల్లేష్ గారు, పెద్దలు మురుగా నారాయణరావు గారు, అన్న ఉద్యమ సహచరులు మాకు ఉద్యమ గురువు అన్న సుధాకరణ చేరి సుధాకరణ గారు, మురుగా నారాయణరావు గారు, వేదికపై ఉన్న గౌరవ జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అన్నిటికీ మించి పట్టభద్రులు ఎట్టి పరిస్థితులు రాకేష్ రెడ్డిని గెలిపించాలని చెప్పి ఎంతో ఉత్సాహంతో కేటీఆర్ గారిని చూడాలని చెప్పి వచ్చిన యువ మిత్రులు, మహిళా సోదరిమణులు, ఓటర్లైన పట్టభద్ర ఓటర్లైన మిత్రులు, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఒకటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ఒక్క మీ మునుగోడులో ఫ్లోరోసిస్ను పారదోలిన సంఘటన ఒక్కసారి చాలు. మొత్తం మీ జీవిత కాలం కేసీఆర్ గారిని మర్చిపోకుండా ఉండడం వరకు ఫ్లోరోసిస్ నుంచి మీకు లభించిన విముక్తి చాలు. కేసీఆర్ గారి నుంచి అనేక విషయాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా మాట్లాడడానికి మనందరికీ చెప్పడానికి పెద్దలు కేటీఆర్ గారు వచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తెస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన నాయకుడు. మునుగోడులో ఏదైతే ఫ్లోరోసిస్ విముక్తి కొరకు ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలన్న కేసీఆర్ గారి కోరికను రాష్ట్రమంతటికి కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి మిషన్ భగీరథకు ప్రణాళిక చేసిన మన నాయకుడు కేటీఆర్ గారు, కళ్యాణ లక్ష్మికి ఆ పేరు పెట్టిన నాయకుడు కేటీఆర్ గారు. భారతదేశంలో పరిశ్రమలు పెట్టాలని ఎవరైనా అనుకుంటే ప్రపంచంలో అది తెలంగాణలోనే పెట్టాలి అని చెప్పి అనుకునేటట్టుగా మొత్తం ప్రపంచం మొత్తం తిరిగి పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి అతి తక్కువ కాలంలో, ఈ ప్రపంచంలో అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ మందికి అంటే 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన అద్భుతమైన పరిపాలనా దక్షుడు కేటీఆర్ గారు. ఒక మంచి ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి టీఎస్ఐ పాలసీ తీసుకొచ్చి కేసీఆర్ గారు ఏదైతే నీళ్లు, కరెంటు, రోడ్లు, శాంతి భద్రతలు వీటన్నిటి విషయాల్లో రాష్ట్రాన్ని ముందంజలో ఉంచితే వీటన్నిటిని వాడుకొని ప్రపంచమంతా చూపించి భారతదేశంలో ఒక నిమిషం కూడా కరెంటు పోని రాష్ట్రం తెలంగాణ మీద అక్కడికి రండి, మీకు రక్షణ కల్పిస్తామని చెప్పి పారిశ్రామికవేత్తలందరూ కూడా తీసుకొచ్చి చేనేత కార్మికులు ఆకలి సాగులు ఆత్మహత్యలకు పాలైన చేనేత కార్మికులకు అనేక కొత్త పథకాలను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఈ రాష్ట్రం నుంచి ఆకలి దరిద్రాన్ని పారదోలడంలో తనదైన పాత్ర పోషించిన పెద్దలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈనాటి ముఖ్య అతిథి కేటీ రామారావు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.